గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు నడిచిన అఖండ 2 ఘన విజయాన్ని సాధించింది అందరి విషయం అందరికీ తెలుసు అనమాట. ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దులిపేస్తుంది ఊచకోత ర్యాంపేజ్. వాటికి మనం ఏ పేర్లని పెట్టుకోవచ్చు, ఏ పేర్లని పెట్టి పిలుచుకోవచ్చు అనమాట. బాక్స్ ఆఫీస్ దగ్గర అలాంటి కలెక్షన్స్ సునామీ అయితే నడుస్తూ ఉందన్నమాట. సోమవారం రోజు ఈ రోజు 11వ రోజు కలెక్షన్స్ అయితే దుమ్ము దులిపేసాయి భయ్యా. సో చాలా మంది చాలా నెగిటివ్ గాళ్ళు కామెంట్స్ పెడుతూనే ఉంటారు అనమాట. అవన్నీ నేను పట్టించుకోను. సో వాళ్ళు చూస్తారు, సో వాళ్ళు ఏదో వాగుతూ ఉంటారు అనమాట. కొంతమంది కొంతమంది మా ఊరి చాలా మంది చాలా టికెట్స్ ఉన్నాయి, చాలా టికెట్స్ చూపిస్తా అంటున్నారు. బట్ అవన్నీ వేరే వేరే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మైండ్ థాట్స్ బట్టి ఉంటుంది అనమాట. ఇకపోతే మనం మెయిన్ పాయింట్ వచ్చేస్తే 11వ రోజు ఇలాంటి కలెక్షన్స్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని చెప్పుకోవాలి. సో నిన్న ఆదివారం కూడా సో మీరు కలెక్షన్స్ రిపోర్ట్ వీడియో చూసే ఉంటారు అనమాట. ఆ లెవెల్లో నెక్స్ట్ లెవెల్లో కలెక్షన్స్ రిపోర్ట్ అయ్యాయి. అలాగే థియేటర్స్ ఎక్కడ కూడా సో ఖాళీ లేవు అనమాట. ఎందుకంటే సో ఆదివారం, అది కూడా సండే కాబట్టి ఈ లెవెల్లో టికెట్స్ బుక్ అవుతాయని నేనైతే అసలు కళ్ళలో కూడా అనమాట. అఖండ 2 అనేది అఖండ విజయాన్ని సాధించింది. అఖండ తాండవం, విలయ తాండవం అయితే ఆడుతుంది అనమాట. అఖండ తాండవం అని పెట్టిన విలయ తాండవం అని పెడితే సో మేబీ ఈ ఇదే వస్తుంది, విలయ తాండవం వస్తుందేమో పార్ట్ 3 కింద. సో నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట ఇలాంటి కలెక్షన్స్. బాలయ్య గారి కెరియర్ లో ఈ 2025 స్టార్టింగ్ లో ఒక బ్లాక్ బాస్టర్ కొడితే ఇయర్ ఎండింగ్ లో ఒక బ్లాక్ బాస్టర్ అయితే కొట్టారనమాట బాయ్. సో మన బాలకృష్ణ గారు, గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ గారు అయితే సో హ్యాట్రిక్ ఈ ఇయర్ లో ఇంకొక మూవీ పడినట్టయితే హ్యాట్రిక్ అయిపోయాయి అనమాట. 1 year 3 movies కంప్లీట్ చేసినట్టు ఒక రికార్డ్ అయితే బ్రేక్ అయ్యాయి అనమాట. మన TFI లోనే రికార్డ్ బ్రేకింగ్ అయిపోయేది. సో చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఎటు చూసినా కానీ అండ్ సీడెడ్, నైజాం, కోస్టల్ ఆంధ్రాలో ఎక్కడ చూసినా ఎక్స్ రోడ్ లో, క్రాస్ రోడ్ లో అండ్ ఏది ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ మన కృష్ణా జిల్లా చూసుకోవచ్చు, గుంటూరులో కావచ్చు, ప్రతి చోట కూడా కర్ణాటకలో కూడా చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే రాబట్టినమాట. ఇలాంటి కలెక్షన్స్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అండ్ USA అండ్ నార్త్ అమెరికా ప్రతి చోట కూడా ఇలాంటి కలెక్షన్స్ నమోదు చేస్తుందంటే ఇప్పటికి కూడా ఇది స్టిల్ ఇప్పుడు 3వ వారంలో అడుగు పెట్టింది కాబట్టి ఈ వారం కూడా గ్రాండ్ సక్సెస్ గా సో ముందుకు దూసుకెళ్ళిపోతుంది అనమాట. ఈ ఒక్క మంత్ అయితే నెక్స్ట్ మంత్ లో కూడా చాలా మంచి మూవీస్ ఉన్నాయి. అందుకే ఈ నెలలో మొత్తం రావాల్సిన బడ్జెట్ మొత్తం రికవర్ అయిపోయింది ఆల్రెడీ కూడా. చాలా మంది సో ఏదో వేస్ట్ అంటే నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి వాళ్ళకి అయితే రాలేదు, ఎక్కడ వచ్చింది అది ఇదని మాట్లాడుతూ ఉంటారన్నమాట. వాళ్ళకి తెలియదు కాబట్టి మేబీ అలా వదిలేసారన్నమాట. ఇకపోతే మన సో ఏపీ అండ్ తెలంగాణ కలిపితే 25.33 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది అనమాట మూవీ అనేది. ఏపీ అండ్ తెలంగాణ 2 స్టేట్స్ కలిపితే. అండ్ ఇకపోతే కర్ణాటకలో 1.5 సో క్రోర్స్ అయితే వచ్చింది అనమాట. అంటే హిందీలో చూసుకుంటే 2.5 ఏది కోట్లు అయితే వచ్చిందన్నమాట. గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. 2.5 crores కలెక్షన్స్ అయితే నమోదు చేసినమాట. ఇకపోతే USA అండ్ నార్త్ అమెరికాలో చూసుకున్నట్లయితే పిచ్చ పీక్స్కి వెళ్ళిపోయింది అనమాట. నాకైతే $2.5K అయితే సొంతం చేసుకుంది. ఇది మన నార్త్ అమెరికాలో ఈ లెవెల్లో, ఈ స్టేట్ లెవెల్లో కాకుండా సో మన వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే ఇంకా మంచి కలెక్షన్స్, నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే రాబట్టిన అనమాట. అఖండ 2 గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ స్టామినా ఏంటో ఈ మూవీతో మన అందరికి తెలిసే ఉంటుంది. మనకి కేవలం ఆడియన్స్ కూడా అందరికి తెలిసింది అనమాట. ఎందుకంటే చాలా మంది హైప్ తగ్గిపోయింది అన్నారు ఒకసారి పోస్ట్ పోయిన అయింది కాబట్టి. అది వాళ్ళ ఇష్యూస్ వల్ల అది పోస్ట్ పోయిన అయినా కానీ సినిమాకు సంబంధించిన ఎలాంటి సో కంప్లైంట్స్ లేకుండా పోస్ట్ పోన్ అవ్వలేదు. జస్ట్ వాళ్ళ నిర్మాతలు వాళ్ళకి మనీ ఇవ్వాల్సింది కాబట్టి పోస్ట్ పోయింది కాబట్టి దాని రీజన్ వల్ల ఇప్పుడు నెగిటివ్ గా చాలా మంది నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. అది సక్సెస్ అయిపోయింది, బ్లాక్ బస్టర్ అయిన సక్సెస్ మీట్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్టయితే 11వ రోజు వచ్చేసి 88.5 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. గుర్తుపెట్టుకోండి, 11వ రోజు 88.5 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది అనమాట. అఖండ విజయాన్ని సాధించిన అఖండ మూవీ. సో ఇది ఫ్రెండ్స్ ఈ 11వ రోజు కలెక్షన్స్ వీడియో రిపోర్ట్. ఈ వీడియో అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ ఇచ్చేసి ఆల్ మీద ట్యాప్ ఇచ్చేసి నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థాంక్యూ.